మనం చేపట్టినటువంటి సమ్మక్క సారలమ్మ గుడి పునరుద్ధరణ పనులు మొదలైన కానుండి మీడియా సోదరులు కూడా మాకు అణువున అడుగున మరి ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ లోకల్గా తాడువాయి కానీ అటు ఏటు నాగారం అటు ములుగు జిల్లా స్టాఫర్సు ఇటు పక్కన గోవింద్రపేట అయినా అటు మంగపేట అయినా ఇట్లా ఈ 3-4 మండలాలకు స్పెషల్గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి. వాస్తవానికి సరే అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని మీరు మీ యాజమాన్యాలు మీ స్టాఫ్ మీ ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ మరి అదే విధంగా సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకోసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డీజీపీ ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.